వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డు, రాగి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రాగి లడ్డులో ప్రోటీన్స్ ఉండడం వల్ల శరీరానికి పుష్కలంగా పోషకాలనిచ్చే, అలాగే కాల్షియం కూడా ఉండడం వలన ఎముకల్ని గట్టిపరుస్తుంది. ఈ రాగి లడ్డును అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు. ఎన్నో పోషకాలున్న ఈ రాగి లడ్డును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1/2 కప్పు పల్లీలు వేసి వేయించాలి. సన్న మంట మీద చిటపటలాడే వరకు కొద్దిసేపు వేయించాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి వేడయ్యాక 2 కప్స్ రాగిపిండిని వేయాలి. ఇక్కడ మీరు కొన్న రాగిపిండినైనా వేయవచ్చు, లేదా రాగులను పిండి పట్టించైనా వేయవచ్చు. నెయ్యిలో మొత్తం అంతా కలిసేలా కలపాలి. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కొబ్బరి తురుమును కూడా వేసి వేయించాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి. పిండి మంచిగా వేగకపోతే లడ్డు తినేటప్పుడు పిండి పిండిలా అనిపిస్తుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక తడక ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక చాప్ చేసిన జీడిపప్పును వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. జీడిపప్పు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని అలానే చాప్ చేసిన బాదం పప్పును కూడా వేసి వేయించుకోవాలి. వేయించిన పల్లీలు చల్లారాక పొట్టు తీసి మిక్సీలో వేసి పొడిలా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. కాకుండా బరకగా మిక్సీ పట్టి పక్కన ఉంచాలి. ఇప్పుడు కడాయిలోకి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను కప్పు పిండికి 1/4 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించాలి. మీడియం ఫ్లేమ్లోనే బెల్లాన్ని కరిగించాలి. బెల్లం కరిగాక లైట్ తీగ పాకం వచ్చే వరకు ఉడికించాలి, లేదా పాకం కొద్దిగా చిక్కపడితే సరిపోతుంది. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చల్లారిన రాగి పిండిని తీసుకొని అందులోకి మిక్సీ పట్టిన పల్లి పొడిని వేయాలి. పల్లి పొడిని రాగి పిండిలో కలిసేలా కలపాలి. ఒక గిన్నెలోకి డస్ట్ పార్టికల్స్ లేకుండా బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసి అందులోకి రాగిపిండి మిశ్రమాన్ని వేయాలి. వెంటనే పిండి మొత్తం పాకంలో బాగా కలిసేలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలపాలి. చేతితో ఇలా అంతా బాగా కలిసేలా కలిపి డ్రై ఫ్రూట్స్ వేయించగా మిగిలిన నెయ్యిని కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలా అయ్యే వరకు ప్రెస్ చేస్తూ ఉండలు కట్టాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా అయ్యే వరకు ఉండలు కట్టాలి. చూడండి, లడ్డు ఇలా వస్తుంది. ఇలాగే మొత్తం మిశ్రమంతో అన్ని లడ్డూలు కట్టుకోవాలి. ఈ మిశ్రమం పొడి పొడిలాగి లడ్డు కట్టడానికి రాకపోతే వేడి నెయ్యి అయినా లేదా కాచి చల్లార్చిన పాలైనా వేసి లడ్డు కట్టాలి. ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
ఇది రాగి లడ్డు రెడీ అయినట్టే. చూసారు కదా రాగి లడ్డు అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రాగి లడ్డు రక్తహీనతను తగ్గిస్తుంది, ఎముకలకి బలాన్ని ఇస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరిచి అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ రాగి లడ్డును మీరు కూడా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.